నాకు సినిమా డబ్బులు రావని నాకు తెలిసిపోయింది. ఈ సినిమా లాస్ అని నేను ఫిక్స్ అయిపోయా. కానీ సినిమా నేను తీసా. ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు? నాకు అదే అదే ఆ పాయింటే నాకు అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా మాట్లాడలేదు. ఐ థింక్ ఎవరన్నా అంతే కదండి. ఇప్పుడు బేసికలీ ఏం చేసినా మనం ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రోల్లో లేని దాని గురించి వీ షుడ్ బి ఆల్వేస్ డు నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ అట్లీస్ట్ ఆడియన్స్ రావాలి అంటే మీ దగ్గర నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ జనాలకు నాకు వెళ్ళాలి డబ్బులు కదా. కావాలంటే నిజంగా సేమ్ ఇదే మాట ఆయన ఆర్జీవీ చెప్పుంటారు. డెఫినెట్లీ రియల్లీ నాట్ ట్రైంగ్ టు రిప్లికేట్ ఆర్జీవీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ బేసికలీ బట్ మీ యాక్షన్స్లో ఆర్జీవి గారు కనిపిస్తున్నారు, మీ మాటల్లో ఆర్జీవి గారు కనిపిస్తున్నారు. బికాస్ అతను నిజం మాట్లాడతాడు 100%. అండ్ సో ఎవరు నిజం అతను అంత ఎక్కువ కంటెంట్ ఉంటుందంటే నిజం మాట్లాడుతూ ఎవరికి హెల్ బి గుడ్ రిఫరెన్స్ ప్రతిదానికి. బట్ నేను ఇక్కడైతే సిన్సియర్గా నిజంగా నా మైండ్లో అనుకున్నది చెప్పా. ఏది నేను ఒక పాయింట్లో సినిమా తీస్తున్నప్పుడు ఎస్ ఆర్జీవి లాంటి ఇంటలెక్చువల్ పర్సన్ సినిమా చూసి ఎవడరే సినిమా తీసాడు అనిపిస్తే ఆమె సక్సెస్ అనుకుని సినిమా తీసా. నిజంగా మనీ గురించి తీలా, సర్టన్ బడ్జెట్లో తీద్దాం అనుకుని తీసా. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టెల్ దట్ ఆల్సో. కానీ దానికి 3 రెట్లు ఎక్కువ తీసా. ఆ కొత్త వాళ్ళతో అది ఇంపాసిబుల్ టు రికవర్. అది బేసిక్ ఫ్యాక్ట్ నాకు తెలుసు. మనకి క్రికెట్ పిచ్ స్టడీ ఎలా చేస్తాం ముందు వెళ్ళినప్పుడు అలాగా క్లియర్ కట్గా కొత్త వాళ్ళతో నా బడ్జెట్ రాదు. అది నాకు తెలుసు. వస్తుందని అబద్ధం ఎలా చెప్పలేను. సో అందుకని నేను ఎందుకు పెట్టానంటే నేను మంచి సినిమా నేనైతే ఏం చేద్దాం అనుకున్నా ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత కాంప్రమైజ్ అవ్వకుండా సూపర్గా బెస్ట్ క్వాలిటీలో చేయడానికి ట్రై చేస్తాను. అందుకని కొత్త వాళ్ళతో ఎవడో అంత పెట్టలేని డబ్బులు నేను పెట్టేసా. రావు అది తెలుసు, అదే చెప్పా. మీరు ఇన్ఫాక్ట్ అది దాని గురించి అడిగారు. బట్ ఆర్జీవి గారు చూసి అది ఎవడరా తీసాడు ఈ సినిమా అంటే చాలా అంటున్నారు. అదే ఆర్జీవి గారు చూపించినప్పుడు బాలేదని చెప్పారంట కదా. నేను ఆర్జీవిని కలిసి ఆ ట్రైలర్ చూపిస్తే బాలేదన్నారు. బాలేదంటే ఎక్కడ సక్సెస్ అయినా మీకు డబ్బులు రావంటున్నారు. బేసికలీ ఆయన నచ్చలేదన్న విషయం నాకు నచ్చితే ఆయన నాకు నచ్చడం అర్థం లేదు. సో ఆయన నచ్చలేని విషయం నేను వాల్యూ ఇలా అలా అనుకున్నా. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నాకు ఆయనకి నచ్చలేదు. సో నేను దాని వాల్యూను ఆయన ఒపీనియన్ చెప్పారు. ఇన్ఫాక్ట్ ఆయన నచ్చలేదంటే ఆయన చాలా క్లియర్ చెప్పారు. నచ్చలేదని నేను ఊరికే 1 లైన్లో చెప్తున్నాను. కానీ అతను అన్నది నువ్వు మరి క్లాసే తీసు, కొంచెం రూటెడ్గా మాస్ అప్పీల్తోనే తీయాల్సింది అన్నారు. లాజిక్ ఏంటంటే నాకు నవ్వు ఇంటర్నల్గా ఫస్ట్ టైం ఆలోచించి ఆయన తీసిన సత్య ఈజ్ ఎ రియల్ మాస్ సినిమా. అంటే మాస్ అంటే ఆయన బాలకృష్ణ మాస్ కాదు, ఆయన సత్య అంటే రియల్ రూటెడ్ లో లెవెల్ స్టోరీ పీపుల్ని క్యారెక్టర్స్ కింద తీసుకొని స్టోరీ చెప్పుంటే బాగా రీచ్ అయ్యేది అన్నారు. నేను ఆయన దగ్గర నుంచి సూపర్ అన్న మాట తప్ప ఏది ఎక్స్పెక్ట్ చేయట్లా. నా ఆయన ఇంకా అది ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నా బేస్లో నేను బాగాలేదు అన్నట్టు తీసుకున్నా. నేను ఆయన బాగాలేదు అని చెప్పాను, నేను పట్టించుకోలేదు. దట్స్ ఆల్. ఇందులో ఎక్కడ సక్సెస్ అయ్యారు మీరు నాకు అర్థం కాలే. నేను అలా అనుకుని తీసా, అలా అనుకుని స్టార్ట్ చేసా. సినిమా తీయడమే నా సక్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీగా సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న డైరెక్టర్ అవుదాం అనుకున్నా. తర్వాత ఐ బికేమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రెనర్. 10 years డూయింగ్ సమ్ బిజినెస్. అయితే ఐ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్. ఐ వాజ్ సో ఇప్పుడు ఏం సినిమా చూసినా ఐ కాంట్ ఎంజాయ్. మామూలుగా ఒక సినిమా చూస్తే ఒక మంచి సినిమా చూడలేను. రీజన్ నేను సినిమా తీయలేపాను, నేను చేయగలిగింది చేయలేపాను, నేను ఇంతకన్నా బాగా తీయగలను, నేను తీస్తే ఇంకోలా ఉంటుంది అని ఆ కంటిన్యూస్ ఆ బాధ తప్ప ఏం పని చేసినా ఐ కాంట్ ఎంజాయ్ గుడ్ మూవీ ఎనీమోర్. సో అందుకని నేను వచ్చి ఒక సినిమా తీసి అండ్ ఐ వాంట్ బి అండ్ ఐ కెన్ ఎంజాయ్ సినిమా నా ఆ రకంగా ఐఎమ్ సక్సెస్ఫుల్. అండ్ బేస్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ అని చెప్పారు అని ట్రైలర్లో చూపించారు మాకు. ఏం ట్రూ ఈవెంట్స్ నుంచి మీరు ఇన్స్పైర్ అయ్యారు ఈ స్టోరీ? యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పాం. అంటే సొసైటీలో జరుగుతున్న ట్రూ ఈవెంట్స్ని ఇన్స్పైర్ అయ్యి. ఇట్ మే బీ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ లైఫ్ సొసైటీ అంటే ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సొసైటీ ఈజ్ సేమ్. మనం డిఫరెంట్ అనుకుంటాం కానీ ఐ రియలీ సీన్ వెరీ వెరీ క్లోజ్ అండ్ ఎవ్రీబడి సీ యూ ఆల్సో సీ. కానీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ హ్యూమన్ ఎమోషన్స్, లవ్ ఎనీవేర్ ఇన్ వరల్డ్ సేమ్. సో ఎవ్రీవేర్ ఇన్ వరల్డ్ జరుగుతున్న ఈ ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ 100 years బ్యాక్ సొసైటీలోనే ఆల్ ఓవర్ వరల్డ్ సేమ్ ప్రాబ్లం. 100 years తర్వాత కూడా ఉండొచ్చు ఆ ప్రాబ్లం. అటువంటి ప్రాబ్లం నేను సొసైటీలో అందరి లైఫ్స్లో చూసి దాని మీద ఒక స్టోరీ రాసి సినిమా తీశాను. అంటే హ్యూమన్ ఎమోషన్స్, లవ్ ఇదంతా అందరి లైఫ్లో ఓకే. మీరు ట్రైలర్ చూపిస్తున్నంత లస్టే చూపించారు తప్ప ఎక్కడ ఎమోషన్స్ చూపించినట్టు నాకు అనిపించలేదు. దేర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎమోషనల్ డైలాగ్స్ ఆల్సో. కాకపోతే మీరు యూత్ కాబట్టి అక్కడ స్ట్రక్ అయిపోయారు. బట్ ట్రైలర్ ఎక్కడ ఎమోషనల్ సీన్స్ కానీ అవేం చూపించలేదు కదా. లేదు ఎమోషనల్ సీన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మీరు అనుకుంటున్న ఏమన్నా పబ్లిసిటీ స్టంట్ లైక్ ట్రైలర్లో ఇంత ఫిల్ చేస్తే, ఇంత రొమాంటిక్ సీన్స్ కానీ, కిస్ సీన్స్ కానీ, ఇలా ఒక ముగ్గురు కలిసి రొమాన్స్ చేసుకునే సీన్స్ కానీ ఫిల్ చేస్తే ఆడియన్స్ని థియేటర్స్ రప్పించడానికి ఆ ప్లాన్తో ట్రైలర్ కట్ చేశారు? లేదు 100% క్లియర్ కట్గా సబ్జెక్ట్ ఏదైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సింపుల్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇవ్వాలని అని పెట్టాం. రీజన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది క్లైమాక్స్లో,
క్లైమాక్స్లో చూపించేది అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో, సినిమా రివర్స్లో నడుస్తుంది. సో అది అర్థం చేసుకోవడానికి చాలా అటెన్షన్ కావాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టైటిల్ దగ్గర ఇవ్వాలన్నమాట. 1 సెకండ్ ఆలోచిస్తే కానీ అది లవ్ అండ్ రివర్స్ అని అర్థం కాదు. కింద సింపుల్గా రివర్స్ లవ్ స్టోరీ అని రాయొచ్చు, ఈజీగా అర్థం అవుతుంది. కానీ రాయలా, ఇంటెన్షనల్గా రాయలా. ఎందుకు? వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అంటే సర్టెన్ అటెన్షన్ పే చేస్తే తప్ప, సర్టెన్ ఇంటెలిజెన్స్ ఉంటే తప్ప అర్థం కాదని క్లియర్ కట్గా చెప్తున్నా. అదే నేను మీరు అంటే బీ గ్రేడ్ లస్ట్ సినిమా తీద్దాం అనుకుంటే పోస్టర్ల మీద అలాంటివి పెట్టి హ్యాపీగా ఇంకొంచెం ఈజీగా క్యాచ్ చేసే టైటిల్ పెట్టి అలా చేసేవాడిని. నా ఉద్దేశం అది కాదు. నేను చాలా క్లియర్గా ఒక ఇంటలెక్చువల్స్ హై అండ్ సబ్జెక్ట్ చెప్తే వాళ్ళకి నార్మల్గా ఇదే నేను ఈక్వల్ రైట్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్ మాడితే సగం మందికి అర్థం కాదు. అట్లీస్ట్ ఇలా ప్రిపేర్ చేసి ఒక సర్టన్ స్టైల్ సినిమా, సర్టన్ ఇంటెలిజెన్స్ కావాలి సినిమా చూడడానికి. ఇంటెలిజెన్స్ అంటే ప్రతిసారి సూపర్ ఇంటెలిజెంట్ మ్యాథమెటిక్స్ చేసేవాళ్ళు కాదు. సొసైటీ గురించి అర్థం చేసుకొని, అందరు మనుషులు ఒకటే అర్థం చేసుకొని, అలాంటి సర్టన్ ఇంటెలిజెన్స్ కావాలి. అలాంటి పీపుల్కి అర్థం అవుద్ది. అందుకని అలా ఐఎమ్ క్లియర్లీ సెట్టింగ్ ద పీపుల్. దట్ ఈస్ ఆల్ దేర్ ఇన్ దట్. అంటే